పరిశుద్ధ గ్రంథంలో 144వ కీర్తన 12వ చరణము మీరు చూడండి. దావీదు ఏమంటున్నారు అక్కడ? చదవండి, మీరందరూ చూడండి. ఆ మాట ఏమని చెప్తున్నారు అక్కడ? చదవగలిగిన వాళ్ళందరూ మీ బైబిల్ తీసుకుని మీరు చదువుకుంటారని. ఇంకా కిందకు కూడా చదివితే ఆ మాటలన్నీ మీరు చదువుకుంటే దావీదు చెప్పిన మాటలు ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. చాలా 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 సంతోషముతో నింపబడి ఈ మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ప్రియులారా, చివరిలో అంటారు 15వ చరణంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని చెప్పి ఆ కీర్తన ముగిస్తారు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఆయనకి దేవుడిచ్చినటువంటి స్థితి చెప్పారు మనకి. ఇదిగో ఆ స్థితి చూడండి, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా ఈ లోకంలో మనం ఒక మొక్కనే నాటితే అది నానాటికి చిగురేసి అది కాస్త కొమ్మలు తొడిగి ఆకులు తొడిగి పెరిగి పువ్వులేసి కాయలు కాసి అది ఆ పొలంలో చెట్లు అన్నీ ఎదుగుతూ ఉంటే దాని యజమానికి లేక ఆ నాటిన వారికి ఎంతో చాలా సంతోషం ఉంటుంది. అలాగే కుటుంబంలో బిడ్డలు వారు ఎదిగి అంటే వారు సంపూర్ణులుగా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు తండ్రికి తల్లికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది ధన్యకరము అని కూడా చెప్పారు. దేవుని పిల్లలారా, మరి ఇదేదో శారీరక లోక సంబంధంగా భౌతికంగా మాత్రమే చూడకుండా ఈ వాక్యము యొక్క ఆత్మీయమైనటువంటి ఆ వాక్యములో దాగి ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని గూర్చి రాసిన ఆ పత్రికలో, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు దైవజనుడు చెప్తున్నారు. చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ మనం చూడగలుగుతాం. 14వ వచనాన్ని చూస్తే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాము అంటారు. నేను చెప్పాను కదండి, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగున్నారు, మా కుమార్తెలు నగరకు చెక్కిన స్తంభాల్లా ఉన్నారు, మా కొట్లు పలు విధమైన ద్రవ్యాలకు నిధులుగా ఉన్నాయి, మా మందలు బేళ్లలో వేల కొలదిగా పిల్లల్ని వేస్తున్నాయి అని చక్కటి విషయాలు దావీదు తన స్థితిని గూర్చి
చాలా గర్వంగా చెప్పినటువంటి మాటలు అక్కడ చదువుకున్నాం. అవేవో అనుకోకుండా దేవుని సంఘమైనటువంటి మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి చెబుతున్న మాటల్లో మనకు అర్థమవుతుంది. అదేంటంటే మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ కుయుక్తితోనూ తప్పు మార్గాలకు లాగే అటువంటి ప్రయత్నాలు ఉంటాయి. మనుషుల్లో వంచన ఉంటుంది, తప్పు మార్గాలకు లాగుతారు, తప్పు మార్గాల్లోకి నడిపిస్తారు. కనుక అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండకుండా ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం ఉండునట్లు అన్ని విషయాలలో కూడా మనము ఎదగాలి అని చెప్పారు. అంటే గమనించండి, ఇక్కడ మనము ఎదగాలి. ఓ మొక్క ఎదుగుతున్నట్టు, ఓ వృక్షం పెరుగుతున్నట్టు, పొలములోని పైరు ఎదుగుతున్నట్టు, ఏమండి, మనము క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో కూడా ఎదగాలి. అన్ని విషయాలలో ఎదగాలి. పరిశుద్ధతలో, ఏమండి, భక్తి జీవితములో, విశ్వాసములో ఏమవ్వాలి అని అంటే పసిపిల్లల్లాగా ఉండకూడదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే పసిపిల్లల్లా ఉంటాయి. వయసు చూస్తే ఎక్కువే ఉంటుంది, కానీ పసితనం అంటే ఏమీ తెలియనటువంటి, ఇంకా ఒక తెలియనటువంటి తెలుసుకొని స్థితిలో ఉండిపోతారు. పసితనం ఉంటే పసిపిల్లల్లో ఉండేటువంటి ఆ పసితనంలో నష్టాలు ఉంటాయి చూడండి, ఇబ్బందులు. వారిని ఎవరైనా కానీ వాళ్ళు చేయబట్టుకుని ఏదో వంచనతో, ఏదో తప్పు మాయమాటలు చెప్పి వాళ్ళు ఎటైనా తీసుకెళ్తే వాళ్ళు గ్రహించుకోకుండా ఆ అమాయకపు వయసు లేనటువంటి స్థితి వాళ్ళని వివేకము లేని పరిస్థితిని వాళ్ళలో ఉండుటను బట్టి వాళ్ళు ఆ మనుషుల యొక్క ఆ కుయుక్తిని గుర్తించకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అందుకని మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. మీరు పసిపిల్లలై ఉంటే మనుషులు కుయుక్తి చేత కొట్టుకుపోతారు. మనుషుల యొక్క వంచనలో మీరు పడిపోతారు, మాయోపాయాలలో పడిపోతారు, వంచనకు గురైపోతారు, తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోతారు. అది అందుకని మీరు ఇక మీదట మనము పసిపిల్లలమై ఉండకూడదు. పసిపిల్లలకి ఏం తెలుస్తుందండి? ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు. అందులో విషం పెట్టి ఇది తినన్నా వాళ్ళు ఆలోచించరు. ఇది కీడు జరుగుతుందేమో అనుకోరు. తెలియక ప్రమాదపు పరిస్థితుల్లో కూడా పిల్లలు వెళ్ళిపోతారు. ఏదో ఆట కింద ఉంటుంది అనుకోరు, వాళ్ళు బ్రతుకులు పాడైతాయి. ఆత్మీయులమైన మనము కూడా సంఘములో విశ్వాసులు, దేవునిలో ఉన్న మనము ఆత్మీయ జీవితములో మీరు ఇంకా ఇక మీదట పసిపిల్లలుగా ఉండకుండా చూసుకోవాలి. పసిపిల్లలుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే కింద ఉంది 15వ వచనంలో, ప్రేమ కలిగి మీరు సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయాలలో కూడా మీరు క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. ఆమేన్. కొంతమందికి
ఆ ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మ సంబంధంగా ఎదగనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ప్రేమ కలిగి ఉండవలసిన దానికి బదులు అది ఉండకుండా, సత్యములో కొనసాగకుండా, ఇంకా వారి జీవితాల్లో అనేకమైనటువంటి అపవిత్రతలకు చోటిచ్చి, లోపాలకు చోటిచ్చి, అపవాదికి లోనైపోతారు. అపవాది ఉరులలో పడిపోతూ ఉంటారు. అందుకని మనము ఇక మీదట పసిపిల్లలముగా మీరు ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు యేసు వలే ఉండునట్లు అన్ని విషయాలలో కూడా ఎదగాల. మన ఆత్మీయ ఎదుగుదల ఎక్కడి దాకా పోల్చుకోవాలి, ఎక్కడి దాకా ఎదగాలి, ఎవరిని పోల్చుకోవాలంటే ఎవరినో మీ ఎదుటిన్న వారిని చూసుకుని ఇలా ఉంటే చాలు, అదిగో వారికంటే నేను బెటరు అని అనుకోకూడదు. మనకెవరు? క్రీస్తు వలే. మరి క్రీస్తును చూసినప్పుడు మనం ఇంకెంత ఎదగాలో మనకు అర్థం అవుతుంది. మనం ఎన్ని పాయింట్లు ఎదగాలి, ఇంకెంత ఎత్తి ఎదగాలి కొలుచుకొని చూసుకోండి. ఆయన వలే మనము మార్చబడాలి. అందుకే దైవజనుడైన పౌలు కూడా చెప్పారు, నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎవరినో లోకంలో ఉన్న వ్యక్తుల్ని పోల్చుకోకూడదు. వారు ఇలా ఉండలేదా, వారు ఇలా చేయట్లేదా అని వారిని కాదు నువ్వు పోల్చుకోవాల్సింది. క్రీస్తు వలె మనము ఉండునట్లు మనం ఎదగాలి. ఆయన పరిశుద్ధతకు సమానమైన, సంపూర్ణమైన పరిశుద్ధతకు సమానంగా మనం ఎదగాలి. అలా చూసుకున్నప్పుడు మనం ఎదుగుతాం. ఆయనను నువ్వు చూసుకున్నప్పుడు ఎదుగుతావు. ఆయన వలె సంపూర్ణతలోనికి మార్చబడతావు. అలా చూసుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు పనికిరాని, ఫలభరితంగా మార్చబడని స్థితిలో ఉండిపోతావు. చూడండి, కొన్ని మొక్కలు ఎన్ని ఏళ్ళైనా కానీ మర్రగుజ్జుతనం మనుషుల్లో కూడా ఉంటుంది. మరగుజ్జుతనం ఏళ్ళు చూస్తే చాలా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చూసినా బారెడు చేతి ఇంతేముంటారు, కొంచెమేముంటారు, ఎదగరు. వాళ్ళు మరగుజ్జు అంటారు. కొన్ని మొక్కలైనా సరే అలాగే ఉండిపోతాయి. అలా మీ ఆత్మీయ జీవితంలో అలాంటి స్థితి ఉండకుండా చూసుకోవాలి. ఎదగాలి. ఆ ఎదగడం అనేది వర్ధిల్లడం అని కూడా భావము. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి, పసిపిల్లలాగే ఉంటున్నారా? ఆత్మీయతలో, దైవత్వములో, దేవునిలో మీ విశ్వాస జీవితం రోజు రోజుకి ఎదుగుతుందండి? ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. లేకుండా ఎదగకుండా అణగారిపోతున్నారా? లేకుండా మీ విశ్వాస జీవితాలు ఎదుగుదల లేకుండా అణగారిపోతున్న, దిగజారిపోతున్న, అణిగిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నారా? ఇలా చూడాలి మీరు. పరమగీతం 5:3లో వాక్యం ఉంటుంది కదా. పరమగీతం 8:8లో మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకనూ వయసు రాలేదు. దానికి ఇంకనూ వయసు రాలేదు. వయసు అంటే అక్కడ పరిపూర్ణత. మాకు చెల్లెలు ఉంది, చిన్న చెల్లెలు ఉంది, కానీ దానికి ఇంకనూ
పరిపూర్ణత రాలేదు. పరిపూర్ణత రాలేదు. ఈ రోజున మీలో ఎంతమంది ఆ చిన్న చెల్లెల్లాగా ఉన్నారు? క్రీస్తు యేసు యొక్క ఆ సంపూర్ణతలోకి రాకుండా ఎవరు ఆయన రాకడలో కొనుపోబడలేరు. ఆ పసితనంలో ఉండిపోతే వంచనలోనూ తప్పు మార్గాల్లోనూ గాలికి ఎగురుతున్న పొట్టులు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోబడతారు. కానీ క్రీస్తు వలె ఎదిగినట్లయితే వారు ప్రభు రాకడలో ఎత్తబడతారు. అందుకని పసిపిల్లల్లాగా ఉండొద్దు. ఆ మాటలు మీరు బాగా మనం గుండెల్లో దాచుకోవాలి. పసిపిల్లల్లాగా ఉండొద్దు. ఎంతకాలం మీరు వాక్యం వింటున్నా ఇంకా ఎదుగుదల లేకుండా ఆ కొంచెమే అంతే, ఆ మూరుడే, ఆ జానడే. ఎలా? వివాహకాలం అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు రాకడ వచ్చినప్పుడు మేమేం చేస్తాం? నీవు ఎదగాలి. ఏం చెప్పాను చెప్పండి? వెనకాల వారు కూడా చెప్పండి. కుర్చీలో కూర్చున్నారు తల్లులు, చెప్పండి. సోదరులు కూడా చెప్పండి. అయ్యా చెప్పండి. అందా ఎలా ఏ స్థితిలోకి రావాలి? ఒక ధన్యకరమైన స్థితిలోకి రావాలి. అది ఏది అంటే ఎదుగుటే, పరిపక్వత కలిగి సంపూర్ణులుగా ఎదుగుటే అది నీకు ధన్యకరమైన స్థితి. మరో మాట మనం దైవ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, గలతీ పత్రికలో 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసినట్లయితే అక్కడ గలతీ 4:1-3 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఏమంటారంటే చక్కటి వివరణ ఉంది. వారసుడు అంటే కొడుకు, కుమారుడు. వారసుడు అన్నిటికీ కర్త అయినప్పటికి కూడా వాడు పసి బిడ్డగా, బాలుడుగా ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదే. అర్థమైందండి మీకు బ్రదర్? అర్థమైందండి? వారసుడు అంటే కుమారుడు అన్నిటికీ కర్తయే అయినప్పుడు కూడా అతడు బాలుడుగా ఉన్నంతసేపు అతడికి దాసుడికి ఏ భేదం లేదు. అందుకని మీరు అక్కడ చూడండి, 3వ వచనంలో చూడండి కిందకి. మనమును అంటే బాలురమై ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధంగా ఈ బాలురు లేక పసిపిల్లలు అంటే దాని అర్థం ఏంటి? అది మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి దాసులమై ఉంటిమి. ప్రైజ్ ది లార్డ్. అదే బాలుడు ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు అనుకోండి, ఎదిగాడు అనుకోండి, అప్పుడు వాడు దాసుడితో సమానము కాదు, యజమానుడుగా మార్చబడతాడు. హక్కుదారుడుగా ఉన్నప్పటికి కూడా విశ్వాసించిన మనము బాలురుగా ఉండిపోకూడదు, ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్.
ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమంటారు అంటే, కాలమును బట్టి చూస్తే మీరు బాధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. దేవోక్తులలో మూల పాఠాలు అంటే దేవోక్తులలో మూల పాఠాలు మారు మనసు గురించి, ప్రార్థన జీవితాన్ని గూర్చి, సహవాసాన్ని గూర్చి, ఉపదేశాలు గూర్చి, రక్షణను గూర్చి, ఇంకా ఇలా దేవోక్తులు, ప్రభు యొక్క రాకడను గూర్చిన విషయాలు, ఇలాగ దేవోక్తులలో మూలపాఠాలు మరలా ఒకడు మీకు అంటే ఒకరు మీకు బోధించవలసి వస్తుంది అంటే మీకు ఇంకా తెలిసిన వారుగా లేరు. మరి కాలాన్ని బట్టి చూస్తే అయ్యి బాబోయ్, మీరు ఎప్పుడు దేవుని తెలుసుకున్నారు, ఎప్పుడు మీరు దేవుని మందిరంలో అడుగుపెట్టారు, ఎప్పటి నుంచి మీరు వాక్యం వింటున్నారు, ఎప్పటి నుంచి సహవాసాలకి మీరు హాజరవుతున్నారు, ఎప్పటి నుంచి? కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీ వయసు చాలా కాలాన్ని బట్టి చూస్తే. కానీ దేవోక్తులలో మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధించాల్సి వస్తుంది. ఎంతమందికి మీ గుండెలను తాకుతుంది కదా దేవుని వాక్యం? ఆలోచించండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? అసలు ఇతరులకు మీరు బోధించవలసిన వారై ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? మీకే ఒకరు దేవోక్తులను మూలపాఠాలు మీకు బోధించవలసి వస్తుంది. అంటే ఎక్కడున్నారు మీరు? ఏ స్థితిలో ఉన్నారు అంటే అది ధన్యకరమైన స్థితి. నీవు అది ఆశీర్వాదకరమైన స్థితి లేదు. నీవు ఒక బాలుడు లాగే ఉన్నావు, లేక వయసు రాని చిన్న చెల్లులు లాగానే ఉన్నావు. ఇంకా చూడండి, అక్కడ కొన్ని మాటలు చూడండి. దైవజనుడు పౌలు చెప్తున్నారు, పరిశుద్ధాత్మదే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు. ప్రియులారా, ఇంకా బాలుర్లో అంటే శిశువుల్లో ఉండేటువంటి ఇంకొక విషయం ఇది. శిశువులు, బాలురు, వాళ్ళకి బలమైన ఆహారము వాళ్ళు తినలేరు, పాలే తాగుతారు. బలమైన ఆహారం వాళ్ళకి తినలేరండి. బలమైన ఆహారం వాళ్ళకి పట్టదు. బలమైన ఆహారం తీసుకోకపోతే ఏమండి, వాళ్ళు లోపముతోనే ఉండిపోతారు. అంటే కింద ఉంది చూడండి, పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై. నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై. ఇది బాలురు అంటే, శిశువులు అంటే, ఎదగలేని స్థితి అంటే నీతి వాక్య విషయములో అనుభవం లేనివారు.
బాలురు అంటే వినాలి, నీతి వాక్య విషయములో అనుభవం లేని వాళ్ళు. మరియు బాలుడు అంటే గలతీ పత్రికలో చదువుకున్నాం, ఈ లోక సంబంధం మూల పాఠాలకు దాసులు, దాసుడితో సమానములు. నువ్వు బిడ్డవే అయినప్పటికీ కూడా ఎదగకపోతే అంచేత మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండకూడదు. ఎంతకాలం? మీరు కాలాన్ని బట్టి చూస్తే ఇప్పటికి మీరు ఇతరులకు బోధించేవారుగా, అంటే బోధించేవాళ్ళు అంటే పెద్దవారుగా, పరిపక్వత చెందినవారుగా, దేవోక్తులను ఇతరులకు బోధించేవారుగా అంతటి వాళ్ళు కావాలి. నా ప్రియులారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తానండి. దేవునిలో ఎదగకపోవడానికి, కొందరికి ఎదుగుదల లేకపోవడానికి సాధారణంగా లోకంలో వైద్య నిపుణులు, వైద్యులు చెప్తారు, వీళ్ళకి వీళ్ళ శరీరంలో ఎదుగుదల లేకపోవడానికి ఏదో లోపాలు, కారణాలు ఏంటంటే వీళ్ళకి బలమైనటువంటి ఆహారము, పౌష్టికాహారం లోపం అని. కొందరు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కూడా మనలో అదే లోపం. అది మాటను చూడండి, 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 1 నుండి దేవుని బిడ్డలైన వాళ్ళు ఆసక్తి కలిగి చదువుకోండి. మీరు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని. ఏంటి మానాలే? మీరు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల మీరు వీటిని మానాలి. ఏంటివి? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఈ పాలు నిర్మలమైన వాక్యమును పాలు. నీవు ఎదగకపోవడానికి కారణం నీ ఆత్మీయ ఎదుగుదలలో లోపం ఏంటంటే నీలో దేవుని వాక్యము లేకపోవటం. వాక్యము ఎలాంటిది అంటే, ఒక తల్లి తన కడుపున కనిన బిడ్డకు తన స్తన్యమిచ్చి ఆ బిడ్డను పెంచుతుంది. స్తోత్రం. ఆ పాలల్లోనే, ఆ తల్లి పాలలోనే ఆ బిడ్డ రోజులు గడిచే కొలది ఎదుగుతారు. ఆ తర్వాత బలమైన ఆహారం ఆ తల్లి సమకూర్చి పెడుతుంది, తింటారు, ఎదిగి సంపూర్ణ మానవుడిగా ఎదుగుతారు, ప్రయోజకుడిగా మారుతాడు. అలాగే మనల్ని మన తల్లిదండ్రులు పెంచారు. ఇక్కడ ఆత్మీయంగా కూడా మేము మీకు బోధించేది ఆత్మ సంబంధంగా. మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారు కదా.
మరి ఆయన రక్షణలో మీరు ఎదుగు నిమిత్తము సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానేసి నిర్మలమైన, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమును, పాలను అపేక్షించండి. అప్పుడు మీరు ఎదుగుతారు. ఎందులో? అది ఈ రక్షణ విషయములో ఎదుగుతారు. బ్రదర్, రక్షణ విషయములో ఎదుగుతారు, ఎదగాలి. ఆ స్థితి కలిగిన వారు ధన్యులు. ఎదిగిన స్థితి కలిగిన వారు ధన్యులు. వారు ఈ లోక సంబంధమైన మూల పాఠాలకు, మనుషులు యొక్క వంచనకు, కుయుక్తికి బలి అవరు. గాలికి కల్పించబడిన ఉపదేశాలకి కొట్టుకుపోరు. నాకు తెలుసు దేవుని వాక్యం ఇలా ఉంది అని గుర్తించి, గ్రహించి, వాక్యాన్ని పరిశీలించి అలాగ వారి జీవితాలను ప్రభువులే మార్చబడినట్లు కాపాడుకొని ఎదుగుతారు. ఎందుకంటే వారు ఎదిగిన వారు నీతి వాక్య విషయములలో అనుభవ జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి ఎదగని వారికి ఆ జ్ఞానం ఉండదు. ఎవరు ఏది చెబితే అదే నిజం అనుకుంటారు. ఏది కీడో వాళ్ళకి తెలియదు, ఎదగని వారికి. అందుకని నా ప్రియులారా, మనం ఇక మీదట పసిపిల్లలంగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. క్రీస్తు వలె ఉండునట్లు అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండునట్లు ఎదగాలి. క్రీస్తు వలె ఉండునట్లు ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. రక్షణ విషయములో మీరు ఎదగడానికి వాక్యము, నిర్మలమైన వాక్యము, ఆ వాక్యమును అపేక్షించాలి. కొందరికి వాక్యం మీద శ్రద్ధ ఉండదు, వాక్యం మీద ధ్యానం ఉండదు, ధ్యాస ఉండదు. అలాంటి వారు రక్షణ విషయంలో ఎదగలేరు. ఎలా ఎదుగుతారు? అయ్యో, దేవుని వాక్యము అపేక్షించుకుందాం, పొందుకుందాం, తెలుసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అనే అపేక్ష లేనప్పుడు అలాంటి వారు రక్షణ విషయంలో ఎదగరు. పాలు తాగకపోతే తల్లి తన బిడ్డను రొమ్ము కానించుకుని, ఏమండి తాగు తాగు అన్న ఆ బిడ్డ తాగకపోతే ఏమవుతారండి? ఆల్రెడీ ఆ బిడ్డలో ఏదో జబ్బు ఏర్పడి ఉంది. పాలు తాగట్లేదంటేనే తల్లికి తెలిసిపోద్ది ఆందోళన. అమ్మో, మీలో కూడా దేవుని పిల్లలారా, మీరు వాక్యము పట్ల ఎలాంటి శ్రద్ధ, వాక్యం పట్ల మీకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? లేనట్లయితే ఏదో మాయ రోగం మీలోకి వచ్చిపడి ఉంటుంది, ఏదో పాడు రోగం మీలోకి వచ్చిపడి ఉంటుంది. ఏదో పాడు రోగం మీలోకి వచ్చి ఉంటుంది. అందుకే వాక్యం మీద శ్రద్ధ. తల్లి రొమ్మును ఆనించుకొని తాగమ్మంటే తాగపోతే జబ్బు కదండి. అది ఆరోగ్యంగా ఉంటే తాగి పుష్టిగా ఆనందంగా ఉంటారు. దేవుని పిల్లలు కూడా దేవుడు ఇచ్చిన నిర్మలమైన వాక్యమను పాలు
ఆమేన్, 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 ఆమేన్. కొందరికి ఇంకేమైనా అయితే వాక్యం కాకుండా ఇంకేమైనా అయితే కొంతమందికి అయ్యి బాబోయ్ ఎంత అపేక్ష, అంత ఇంట్రెస్ట్. దేవుని బిడ్డలైన వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లో విసర్జించాలి. కాకమ్మ కథలో, కల్పన కథలో, తీయని మాటలో ఏమండి చెవులొగ్గకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొందరికి దురద చెవులు ఉంటాయంటండి, దురద చెవులు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, మీరు ధన్యకరమైన స్థితిలోకి మనము రావాలి. నేను దేవుని బిడ్డనే, నా తండ్రి, నా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాను అని అనుకుని నీవు ఎదగకపోతే వారసుడు అన్నిటికీ కర్త అయిన బాలుడై ఉన్నంత కాలం దాసుడే, మూలపాఠాలకు దాసుడే. కుయుక్తులో, వంచనలో కొట్టుకొని పోతారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉంటారు. ఏం లాభం ఉండదు. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నా దేవుని వాక్యం వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా, మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఒక్కసారి మీరు ఏ స్థితిలో ఉన్నారని చెప్పగలుగుతారో ఒకసారి ఆలోచించుకోండి. దావీదైతే చెప్పాడు, ఇట్టి స్థితి గలవారు అంటే తన గురించి చెప్పారు, తన బిడ్డల గురించి చెప్పారు, తన ఎడ్ల గురించి చెప్పారు, తన మందల గురించి చెప్పారు, తన కొట్ల గురించి, కొట్లలో ఉన్న సమృద్ధి నిధుల గురించి చెప్పారు. ఇట్టి స్థితి గలవారు ఎవరైనా కానీ ధన్యులు అని చెప్పారు. మరి మీరే స్థితిలో ఉన్నారు ఆలోచించాలి. మీరే స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో మీరు ఉన్నారు? ధన్యకరమైన స్థితిలో ఉన్నారా, లేక దరిద్రపు స్థితిలో ఉన్నారా, లేని స్థితిలో ఉన్నారా? ఏమీ లేదు. ఏముందండి? ఏమీ లేదు. కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. గానుగలో ద్రాక్ష రసం ఉన్నదా? లేదు. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకుందాం. ధన్యకరమైన స్థితిలోకి రావాలి. అందరూ ఈ మాటలు వినుచున్న మీరందరూ, దేవుని వాక్యం వింటున్న మీరంతా ఆలోచించండి. ప్రభువుని రాత్రి మనకి తెలియజేస్తున్న దేవుని యొక్క వాక్యమును విని, సందేశాన్ని విని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నారు? కాలాన్ని బట్టి చూస్తే చాలా మీరు పెద్దవాళ్ళుగా ఉండాల్సింది, అసలు బాధకులుగా ఉండాల్సింది అసలు. కానీ దేవోక్తుల్లో మూలపాఠాలు మరలా మీకొకడు బోధించాల్సి వస్తుంది. ఆలోచించండి. దేవుని బిడ్డలారు, ఏ స్థితిలో మీరు ఉన్నారండి? వివాహ సమయం, గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినప్పుడు మేమేం చేస్తాం? నీవు క్రీస్తు వలే ఉండునట్లు చూసుకోవాలి. మోకరించి కళ్ళు మూయండి. అటు ఇటు